జాకెట్కు మెడ పీసు వేసే విధానము. జాకెట్కు మెడ పీసు క్రాస్ పీస్తోనే వేస్తేనే నీట్గా వస్తుంది, నీట్ ఫినిష్ వస్తుంది అంటారు. క్రాస్ పీస్తో వేయచ్చు, కానీ స్ట్రైట్ పీస్తో వేసినా కానీ నీట్గా ఫినిష్ వచ్చేస్తుంది. చూపిస్తాను ఇప్పుడు. ఇది చూడండి, స్ట్రైట్ పీస్ తీసుకున్నాను. ఈ స్ట్రైట్ పీస్తో మనం మెడ పీస్ వేసినా కానీ నీట్గానే వస్తుంది. అది ఎలా వస్తుందో చూపిస్తాను నేను. క్రాస్ పీస్తో వేయచ్చు, కానీ స్ట్రైట్ పీస్తో కూడా వేయచ్చు. స్ట్రైట్ పీస్తో వేస్తే ఎంత నీట్గా వచ్చేది నేను కూడా చూపిస్తాను. క్రాస్ పీసే అని ఏం లేదు. ఒకవేళ మన దగ్గర క్రాస్ పీస్ అవైలబుల్ లేకోకుంటే స్ట్రైట్ పీస్తో వేసినా కానీ నీట్గా జాకెట్ మెడ పీస్ అనేది వచ్చేస్తుంది. అది చూపిస్తాను ఇప్పుడు. దారం పోయింది, దారం ఎక్కించుకున్నాం. ఇట్లా జాకెట్ సరి చేసుకుంటూ మెడ పీస్ పెట్టేసుకొని స్ట్రైట్ పీస్ స్టిచ్చింగ్ చేస్తే వచ్చేస్తుంది నీట్గా. చూపిస్తాను ఎలా వచ్చేస్తుంది, ఏ నీట్ ఫినిష్ వచ్చేది కూడా చూపిస్తాను. స్ట్రైట్ పీస్తో కూడా నీట్గానే వస్తుంది. క్రాస్ పీస్ ఉంటే పర్వాలేదు, క్రాస్ పీస్ వేసుకోవచ్చు. ఒకవేళ క్రాస్ పీస్ లేదనుకో మన దగ్గర, స్ట్రైట్ పీస్తో వేసుకునే కానీ నీట్గా వచ్చేస్తుంది. అదే చూపిస్తున్నాను నీట్గా ఎలా వస్తుంది అని. స్ట్రైట్ పీసే నేను ఇప్పుడు తీసుకున్నది. స్ట్రైట్ పీస్తో వేస్తున్నాను అనమాట జాకెట్కి మెడ పీసు వేసే విధానం చూపిస్తున్నాను. అంత స్ట్రైట్గా పెట్టుకోవాలా. స్ట్రైట్ పీస్ వేసినా కానీ బాగా వస్తుంది నీట్గా. జాకెట్ అంతా సరి చేసుకుంటే ఇలా మనం జాయింట్ వేసి ఉంటాం కదా, ఈ జాయింట్ దగ్గర ఇట్లా పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. మొత్తం టోటల్గా జాకెట్ ఇదంతా అయిపోయేంత వరకు ఇలాగనే పెట్టుకోవాలి. ఇట్లా మనం స్ట్రైట్ పీస్ను పైన ఇట్లా ఒక చేత పెట్టుకొని జాకెట్ను ఒక చేత పెట్టుకొని కుట్టేయాలి. చిన్నగా మెల్లగా నిదానంగా కుట్టుకుంటూ రావాలా. స్పీడ్గా కుట్టాల్సిన అవసరం ఏం లేదు, స్లోగానే కుట్టచ్చు. స్లోగా కుడితే నీట్గా వచ్చేస్తుంది. ఇలా రెండు ఇట్లా జాయింట్ వేసిన దగ్గర మనం ఇట్లా రెండు అనుకుంటే ఇక్కడ మందం లేకోకుండా నీట్గా ఉంటుంది. మందం ఉంటే ఉబ్బెట్టుగా కనిపిస్తూ ఉంటుంది కదా, అందుకు ఇట్లా రెండు కట్ చేసుకుంటే ఆ జాయింట్ దగ్గర బాగా నీట్గా ఉంటుంది. ఇప్పుడు నేను స్ట్రైట్ పీస్తోనే వేస్తున్నాను అనమాట మెడ పీస్ని. ఎలా వేస్తాను అనేది చూస్తాను. ఇట్లా నిదానంగా పోతే వచ్చేస్తుంది ఏదైనా కానీ. ఇప్పుడు మెడ పీస్ వేస్తున్నాను అనమాట జాకెట్కు స్ట్రైట్ పీస్తో. ఎలా వస్తుందో మీకే చూపిస్తాను స్ట్రైట్ పీస్ వేయడం వల్ల. మన దగ్గర క్రాస్ పీస్ అవైలబుల్ లేకుంటే ఈ స్ట్రైట్ పీస్ పైన వేయచ్చు అని చెప్పేదే ఈ వీడియో. ఇంకా మనకి ఇక్కడ ఎగస్ట్రా ఉంది కదా, దాన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం కట్ చేసుకొని మిగతాది ఇక్కడ మనం మడత పెట్టేసుకొని కుట్టుకుంటే నీట్గా ఉంటుంది. ఇక లాస్ట్లో రఫ్ చేయాలా. లాస్ట్ కానీ ఫస్ట్ కానీ ఎప్పటికైనా కానీ మనం రఫ్ చేయాలి. రఫ్ చేసినామంటే ఇది అనేది కుట్లు జారిపోకుండా ఉంటాయి. ఇప్పుడు వేసాం కదా, ఇది ఎంత టక్స్ పెట్టుకోవాలి. ఇట్లా టక్స్ పెట్టుకుంటే మనం జాకెట్ ఎలా తిప్పితే అలా తిరిగేస్తుంది. అంతా మెడ పీస్ అంతా ఇలాగనే టక్స్ పెట్టుకోవాలి. చిన్నగా కత్తెర తీసుకొని మళ్ళీ మనం కుట్టిన స్టిచ్ మీద పెడితే కుట్లు జారిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి కుట్ల మీద లేకోకుండా కుట్ల దగ్గరలో ఇట్లా టక్స్ పెట్టుకోవాలి అంతా మొత్తం.
ఇట్లా సిజర్తో మొత్తం ఇట్లాగా. మళ్ళీ జాకెట్ చూసుకోవాలి, ఇటు సైడ్ ఏమైనా జాకెట్ మీద మనం కట్ చేస్తున్నామా, జాకెట్ మీద కట్ చేసినామంటే మనం టోటల్ కుట్టినదంతా వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ జాకెట్ నీట్గా ఉండదు. ఇలా టక్స్ పెట్టుకోవాలా, రౌండ్ మేడ కాబట్టి టక్స్ పెట్టుకుంటే మనకు నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఈ టక్సే. ఈ టక్స్ ఇట్లా జాకెట్ మొత్తం పెట్టేసుకోవాలి మెడ పీస్ అంతా. ఇట్లా మెడ పీస్ పెట్టుకున్నామంటే మనకు నీట్గా వస్తుంది అన్నమాట. ఇట్లా మనం జాకెట్ని సరి చేసుకుంటూ టక్స్ పెట్టుకోవాలి, లేకపోయినా మనకు ఈ జాకెట్ మీద కట్ అయిందంటే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. స్టార్టింగ్లో రఫ్ చేయలేదు కదా, లేస్తుంది కదండి, స్టార్టింగ్లో కూడా రఫ్ చేయాలా. రఫ్ చేసినామంటే మనం కుట్లు జారకోకుండా ఉంటాయి. ఇది కుట్టేసిన తర్వాత ఇంకా ఇది మళ్ళీ తిప్పి కుట్టే సరే చూడండి నీట్గా వస్తుంది. తిప్పి కుడదాం. చూడండి ఇది చేతి కుట్టుకు అన్నమాట, గోటు కాదు, చేతి కుట్టుకు. మెడ పీసు చేతి కుట్టుకు వేస్తున్నాను. కస్టమర్వి చేతి కుట్టు వేయమన్నారు, అందుకని చేతి కుట్టు కోసం చూడండి ఇట్లా స్ట్రైట్గా ఎంత నీట్గా వచ్చిందో చూడండి. స్ట్రైట్ పీస్ అయినా మనకు చేతి కుట్టుకు నీట్గా వస్తుంది. చేతి కుట్టుకు వేసిన మెడ పీసు గోటుకు వేసినా కానీ, స్ట్రైట్ పీస్ అయినా కానీ, గోటు వేసినా కానీ నీట్గా వచ్చేస్తుంది. ఇలా మనం పెట్టుకుంటే జాయింట్ దగ్గర మందం లేకోకుండా వచ్చేస్తుంది అన్నమాట. మనం అటు సైడ్ ఇటు సైడ్ అనేందువల్ల కుట్లను అటుకి ఇటుకు చూడండి ఎంత నీట్గా వస్తుంది. కొంచెం చేతి కుట్టుకు వెడల్పు పెట్టుకుంటేనే మనం చేతి కుట్టు వేసిన తర్వాత ఊడిపోకుండా ఉంటుంది. మనం చిన్నగా సన్నగా మనం చేతి కుట్టుకు పెట్టినామంటే అది ఊడిపోతా పైకి లేస్తూ ఉంటుంది. అందుకు మనం కొంచెం వెడల్పే పెట్టుకొని కుట్టినామంటే వచ్చేస్తుంది, నీట్గా ఉంటుంది. చేతి కుట్టు వేసుకుంటే అంతా టోటల్గా జాకెట్ మొత్తం వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత నీట్గా వస్తుందో. ఈ రౌండ్ తిరిగే కాడ కూడా చూడండి నీట్గా వచ్చింది. రౌండ్ తిరిగే కాడ ఏం మడతలు లేకోకుండా క్రాస్ పీసే వేస్తేనే నీట్గా వస్తుంది అని మనం అనుకుంటూ ఉంటాం. స్ట్రైట్ పీస్ వేసినా కానీ నీట్గా వచ్చేస్తుంది. ఫినిష్ కూడా చాలా బాగుంటుంది. ఇట్లా అనుకుంటూ కుట్టేయాలి లోపల నుంచి. ఇట్లా పెట్టేసుకొని కుట్టే అయిపోతుంది. మనకు కొంతమంది పెద్ద జాకెట్ ఇస్తారు, అప్పుడు మన దగ్గర క్లాత్ మిగలదు. క్లాత్ మిగిలినప్పుడు క్రాస్ పీస్ మిగలదు అనుకో, స్ట్రైట్ పీస్ మిగిలింది అనుకో, స్ట్రైట్ పీస్ అయినా వేయచ్చు, నీట్గా వస్తుంది. మెడ పీసు గోటుకైనా వేయచ్చు, ఏముంది. చేతి కుట్టుకు కూడా వేసినట్టు గోటుకు కూడా వేసినా కానీ నీట్గానే వచ్చేస్తుంది స్ట్రైట్ పీస్ వేయడం వల్ల కూడా నీట్ వస్తుంది. మనకు రాదేమో, మనకు క్రాస్ పీసే కావాలేమో అని మనం ఏమనుకోవాల్సిన అవసరం లేదు. స్ట్రైట్ పీస్ అయినా ఇది మనం లాస్ట్లో కొంచెం రఫ్ చేసుకోవాలి, ఇట్లా అనేది జారకూడదు. చూడండి నీట్గా ఏడే కానీ మడతలు లేకోకుండా నీట్గా చేతి కుట్టుకొచ్చింది.
ఏడే కానీ లేకోకుండా మడతలు లేకోకుండా నీట్గా ఫినిషింగ్ వచ్చింది. మనం క్రాస్ పీస్ పెట్టినా కానీ ఇలాగనే వచ్చేస్తుంది, స్ట్రైట్ పీస్ పెట్టినా కానీ ఇలాగనే వస్తుంది. నేను స్ట్రైట్ పీస్తో వేసినాను. తర్వాత ఇటు సైడు మిగిలిన క్లాత్ను మనం కట్ చేసుకుంటే సరిపోతుంది సిజర్తో. ఇంకా అంతేనండి.